నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండు రంగారావు అండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలన్నీ చాలా వరస్ట్గా ఉన్నాయి కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. అలానే పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. చేసేది డిగ్నిటీగా మంచి చేయాలని చెప్పి నా మనసులో ఒక కోరిక. మొన్న చంద్రబాబు నాయుడు గారు P4 అని ఒక కార్యక్రమం పెట్టారు. దాని ఉద్దేశం ఏంటంటే పబ్లిక్గా ప్రజలని ప్రేమతో పడవటం. ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. చెప్పిన పని ఎప్పుడూ చేయరు, పబ్లిక్ బలైపోతారు, అది అందరికీ తెలిసిందే. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఆయన మన మీటింగ్లో డబ్బు ఉన్నవాళ్ళంట పేదవాళ్ళని హెల్ప్ చేస్తే పేదరికం పోతుందంట. ఎవడు చేస్తాడంటే ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములే కొట్టుకు చేస్తున్నారు. ఒకవేళ ఓకే, మీ కాన్సెప్ట్ బాగుంది, మీరెందుకు చేయట్లేదండి? మీకు డబ్బు లేదా? పవన్ కళ్యాణ్కి లేదా? చిరంజీవికి లేదా? నాగబాబుకి లేదా? మీరు ఒక ఆదర్శంగా నిలవాలి కదా. మీ తరఫున మీరు ఇన్ని కోట్లు అని చెప్పి పేదవాళ్ళకి హెల్ప్ చేసి మీరు అధికారంలో ఉంటేనే చేయలేకపోతున్నారు. మీ సొంత డబ్బు ఎలా ఇస్తారండి? అంటే మీకు సలహా ఇచ్చే అంత గొప్పవాడిని కాదండి, బట్ ఓటు వేసినందుకు అడిగే హక్కు నాకు ఉంటుంది. నేను ఓటుకు అమ్ముడు పోలా. నేను నిజాయితీగా వేసాను కాబట్టి నిజాయితీగా అడిగే హక్కు నాకు ఉంది. నారా లోకేష్ గారు కూడా పబ్లిక్గా చెప్పారు, సాయి గారితోనూ జాఫర్తో మీటింగ్ అప్పుడు, అదే ఇంటర్వ్యూ అప్పుడు, ఇచ్చిన హామీలు ఏం చేయకపోతే కాలర్ పట్టుకుని అడగండి అని. ఎవడు అడిగే సాహసం చేయడు, అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంక చెప్పక్కల, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అసలు ఏం చేస్తున్నారో ఏంటో, ఇచ్చిన హామీలు ఏంటో ఏం అర్థం కావట్లా. మొన్న ఉగాదికి అందరం ప్రతి సంవత్సరం పెద్ద పండుగ కాబట్టి షాపింగ్ మాల్స్కి వెళ్తాం. జనాలు లేక, పాపం జనాల దగ్గర డబ్బులు లేక పిచ్చోళ్ళలాగా ఖాళీగా ఉన్నాయి. నాకు తెలిసి 50% పైన పడిపోయింది లాస్ట్ ఇయర్కి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే. చాలాసార్లు చెప్తున్నాను, ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజలు మనల్ని పొందిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కోక్కర్లేదు, ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు. ఖచ్చితంగా నేను ఇప్పుడు 4వ సారో 5వ సారో 10 సార్లు పైన అనుకోండి, చేప కింద నీరులాగా ప్రస్తుత కూటమి గవర్నమెంట్పై వ్యతిరేకత చాలా పెరుగుతోంది. దయచేసి అర్థం చేసుకుని ప్రజలకు మంచి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఇట్లు మీ సామాన్యుడు పాండు రంగారావు.